అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు పంపిస్తుండని బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు అంటారు కదా, ఎందుకు పంపిస్తుండు పైసలు? మరి ఎక్కడి నుంచి పంపిస్తుండు, ఎట్లా వస్తున్నాయి పైసలు అని మీరు ఆలోచించరా? ఎక్కడి నుంచి పంపిస్తారు పైసలు అని తెలుసా మీకు? మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు బయట పెట్టి ప్రజల ముందట పెట్టి రేవంత్ రెడ్డి ఇట్లా తప్పు చేస్తుందని చెప్పడానికి మీకేమైంది? మీకు కూడా ప్రజలే కదా ఎన్నుకున్నది, ప్రతిపక్షంలో ఉన్నారు కదా ఎమ్మెల్యేలు ఎంపీలు బీఆర్ఎస్ బీజేపీ నుంచి. మరి మీరు ఏం చేస్తారు? పంపిస్తే చూసుకుంటూ కూర్చున్నారా? మీకు మన లోపాయికార ఒప్పందాలనే రేవంత్ రెడ్డి చేసిన పనులు బయట పెడితే మాకు కాంట్రాక్ట్స్ ఇవ్వాలని మన భయమా మీకు? రాజకీయం కోసం మీరు ఏదైనా బురద వెళ్తారు. రేవంత్ రెడ్డి పంపించకుండా పంపించడని చెప్తారు మీరు. మీరు పంపిస్తే మరి బయట పెట్టండి ఆధారాలు. మీకు శాత కానప్పుడు ప్రజలు అడుగుతారు. ప్రజలు ఎన్నుకున్నారు కదా రేవంత్ రెడ్డిని, మిమ్మల్ని. తప్పు ఎక్కడ జరిగితే అక్కడ ప్రజలే కదా ప్రశ్నిస్తున్నారు. మీరైతే ప్రశ్నించట్లేదు. ఇక్కడ కూడా బీజేపీ బీఆర్ఎస్ ప్రశ్నించినట్టయితే ఎక్కడ అనిపిస్తలేదు. మీకు శాత కాదు, ఎందుకంటే మీకు లోపాయికార ఒప్పందాలు ఉంటే, ఏదైనా కాంట్రాక్ట్స్ వచ్చేటి ఉంటే రావు కాబట్టి, పైసలు వచ్చేటి ఉంటే రావు కాబట్టి మీరు సైలెంట్ ఏదో బురద వెళ్తాడు. రేవంత్ రెడ్డి పంపించిండు, ఢిల్లీ పంపించిండు పైసలు అని చెప్పడం తప్ప మీరు చేసేది ఏమున్నది అందులో? తీయండి, లెక్కలు తీయండి. ఎక్కడి నుంచి వస్తుంది అమౌంట్, ఎక్కడి నుంచి పోతుంది, ఢిల్లీకి అని బయట పెడితే ప్రజలు అడుగుతారు మీకు శాత కానప్పుడు.